రైట్, థ్యాంక్ యూ. సంతోషం కొరకు వీటన్నిటిని పంచుకోవడం జరిగింది. నేను అన్మయము కలుగును గాక. సరే, చాలా జాగ్రత్తగా విందాం. ఒక వ్యక్తి పుట్టిన దినాన్ని సంబోధించే విధానం వేరు. ఉదాహరణకు జయంతి, వర్ధంతి, వీళ్ళిద్దరు ఎవరో తెలుసా మీకు? మన చర్చిలో ఎవరు లేరే అనుకుంటున్నారు. జయంతి మీన్స్ పుట్టినరోజు, వర్ధంతి మీన్స్ చనిపోయిన రోజు. బట్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది క్రైస్ట్ జయంతి కాదు. ఇది యేసుప్రభు పుట్టినరోజు అని మనం చేసాం, కానీ యేసుప్రభు పుట్టినరోజుగా ఇది పిలువబడలేదు. ఇది ఏమని పిలువబడుతుందంటే క్రీస్తుకు ఆరాధన. క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు, మస్ అనగా ఆరాధన, క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన. ఆమేన్. మీకు తెలుసా, ఈ పేరును బట్టి నేను ఎంతో అతిశయిస్తాను. ఎందుకు అంటే హల్లెలూయా, ఇది పండుగ కాదు, ఇది ఆరాధన. పండగ 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 అని పండగ చేసేసాం దీన్ని మనం. హల్లెలూయా. అంటే పండగ అనడంలో తప్పన్న ఉద్దేశం కాదు, కానీ దీని ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే ఆరాధన. దేని నమ్మని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీని గురించిన కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆమేన్. ఈనాడు క్రిస్మస్ నిజంగానే ఒక పండగగానే అయిపోయింది. మనము సంతోషిస్తున్నాం, మనం ఆనందిస్తున్నాం, మనం చాలా విధాలుగా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, డెకరేట్ చేసుకుంటున్నాం. భోజనాలు, పిండి వంటలు, మన స్థాయిని బట్టి, స్తోమతను బట్టి, అనుకూలతను బట్టి మనం చాలా చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మన సంతోషం కొరకు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. కానీ వాస్తవానికి క్రిస్మస్ అనగా ఆరాధన అన్నప్పుడు పండగ మనిషికి మధ్యలో జరిగే సంతోషం. కానీ ఆరాధన మాత్రం మనిషికి దేవునికి మధ్యలో జరిగే ఒక గొప్ప సాన్నిధ్యం. దేని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా ముగించేద్దాం నేను కోరుకుంటున్నాను. పండుగకు ఏమేమి అవసరం అంటే డబ్బులు అవసరం, పిండి వంటలు అవసరం, బంధువులు అవసరం, రకరకాల పదార్థాలు అన్నీ కూడా అవసరం. అంతే కదండి? అంతేనా? పండగ అంటే పిండి వంటలు అవసరం, భోజన పదార్థాలు అవసరం, బంధువులు అవసరం, కొత్త బట్టలు అవసరం. చెప్తారు ఇంక లిస్ట్ ఏమన్నా? ఓహో, మీరు ఇప్పుడు పండగలు చేయలేదు అన్నట్టు. అక్కడి నుంచి వచ్చిన బ్యాచే కదా అందరం. హల్లెలూయా. ఇలాంటివన్నీ కూడా మనకు అవసరం పడతాయి. పెద్ద లోతైన సత్యం ఏం లేదని, అంత టైం లేదు. నేను అనుకున్నాను వేరే సంగతి చెప్పాలని, బట్ టైం అంత లేదు. హల్లెలూయా. సింపుల్గానే మాట్లాడి నేను ముగిస్తాను. పండగకి ఇవన్నీ అవసరం. ఏమేమి అవసరం చెప్తాం. కొత్త బట్టలు, సున్నాలు, పిండి వంటలు, డెకరేషను. హల్లెలూయా. ఇవన్నీ అవసరం. ఆమేన్. పండగకి ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి. హల్లెలూయా. వద్దని చెప్పను, కానీ ఆరాధనకి కావలసినవి ఇవి కాదు. దేవునికి కావాల్సింది పిండి వంటలు, దేవునికి కావాల్సింది కొత్త బట్టలు. మన దేవుడు అక్కడ పెడితే కొత్త బట్టలు ఆశించే రకం కాదు. మనం అనుకున్న పిండి వంటలు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే తినేసే రకం కాదు. పండగకు ఇవన్నీ అవసరం, కానీ ఆరాధనకు ఏమేమి అవసరమో అవి నీ దగ్గర ఉన్నాయా లేదా వివరించను. కానీ ఆరాధనకి కావలసింది మొట్టమొదటిది కృతజ్ఞతా భావం కావాలి. ఆమేన్. ఈరోజు ఎంత సంతోషం జరుపుకుంటున్నామే. దీని వెనకాతల తండ్రి యొక్క త్యాగం, కుమారుని యొక్క త్యాగం, పరిశుద్ధాత్మని యొక్క త్యాగం. ఇది దేవుని త్యాగం అయితే అదే సమయంలో 16 సంవత్సరాల వయసులో ప్రదానము చేయబడిన లేత బిడ్డ, జస్ట్ 16 years టీనేజ్ గర్ల్,
తన వయస్సుకు మించిన కష్టాన్ని, భారాన్ని, బాధ్యతను తన మీద వేసుకుంటూ, చిత్తము నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ప్రపంచంలో ఎవరు మోయలేని పెద్ద బరువును మోయడానికి ఇష్టపడింది. అసలు ఈరోజు దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను నేను, తర్వాత మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఇంతటి త్యాగం ఉంది. నేను అంటాను, తండ్రిని విడిచిపెట్టినప్పుడు కుమారుని హృదయంలో ఎంత వేదన కలిగి ఉంటుంది కాదా? నా తండ్రి నా నేల విడిచితివని ఆయన ఏడవలేదా? కొట్టు వారికి, హింసించే వారికి, బాధించే వారికి తన కుమారుని అప్పగిస్తున్నప్పుడు, హల్లెలూయా, అస్తమానం దాన్ని గుర్తు చేయాలంటే నాకే బాధగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెకండ్ టైమో థర్డ్ టైమో వ్యాక్సిన్ వేయడానికి చందు దగ్గరికి మేము తీసుకొని వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోయాను. ఎ స్మాల్ ఇంజెక్షన్ చూడలేకపోయాను. వాడు వెలువెల్లి ఆడిపోతుంటే నా ప్రాణం ఎలా అయిపోయిందో ఆ రోజు అర్థమైంది తండ్రి హృదయం ఎలా ఉంటుందా అని. కానీ తన ఒక్కగానొక్క కుమారుణ్ణి గడ్డం పెరుగుతుంటే ఉమ్ము వేయడానికి, శీలలతో కొట్టడానికి, ముళ్ళ కిరీటం పెట్టబడ్డానికి, తృణీకరించబడ్డానికి, అవమానపరచబడ్డానికి, పాపము ఎరుగని ఆయనను తండ్రి తన ఇష్ట ప్రకారము పాపముగా, పాపిగా చేయడానికి అప్పగిస్తున్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎంత వెలవెలలాడుంటుంది. కెన్ యు ఇమాజిన్? బ్రదర్, వీఆర్ సెలబ్రేటింగ్, వీఆర్ డాన్సింగ్, వీఆర్ డెకరేటింగ్ ఆల్ దోస్ థింగ్స్. కొత్త బట్టలతో అలంకరించుకున్నాం. కానీ ఈ ఆనందం కొరకు, వద్దని చెప్పట్లే, ఈ ఆనందం కొరకు, ఈ సంతోషం కొరకు ఎంత త్యాగం జరిగిందో తెలిస్తే ఇప్పుడు ఇది నీకు పండగగా అనిపించదు, ఆరాధనగా అనిపిస్తుంది. ఎంతమందికి ఏకీవిస్తారో దేవుని కొంచెం చెప్పండి. పండగ చేసుకోవాలనిపించదు, ఆరాధన చేసుకోవాలనిపిస్తుంది. నీ కంటికి కనబడే వస్త్రాలు ఉన్నాయి, కంటికి కనబడిన వస్త్రాలు నీకు ఇవ్వడానికి ఆయన దిగంబరి అయిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప ప్రేమ కలిగిన తండ్రి ఎవరంటే మన తండ్రి. హల్లెలూయా. తన కుమారుడైన యేసుక్రీస్తు కలువరిశిలో నలగొట్టబడ్డానికి పంపించినప్పుడు, నిన్న ఒక దగ్గర ఒక క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న స్కిట్ వేశారు. మరి ఆ చిన్న పిల్ల పెయిన్స్ వస్తూ ఉంటే అల్లాడిపోతుంటుంది, ఏసేపుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏసేపు పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మా కొంచెం స్థలం ఇవ్వండి అమ్మా, నా భార్యకి నెలలు నిండుకున్నాయమ్మా, స్థలం ఏమమ్మా. ఓరే అవతలిపో, నీ గురించి విన్నాం, ఈవిడి గురించి కూడా విన్నాం, ఇదే తేడా మాకు తెలుసు, వెళ్ళిపో అవతలి. కానీ గసిరేసినప్పుడు అలమటిస్తూ పరిగెట్టుకొని వచ్చి, కొంచెం ఓర్చుకో మేరీ ప్లీజ్ కొంచెం ఓర్చుకొని మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి బతివిలాడుతుంటే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ చిన్న స్కిట్టే కానీ నేను చాలా ఏడ్చేశాను. స్పీకర్గా వెళ్ళాను కానీ కూర్చొని ఏడ్చేశాను. ఎంత దీనాతి దీనమో ఆయన పుట్టుక, ఎంత తగ్గించుకున్నాడో ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగింది. కానీ ఆయనను పుట్టుటకు స్థలము ఇవ్వలేదు ఈ లోకం. ఆఖరికి పశువుల శాలకు పరిమితము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ హ్యాపీనెస్ని నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లే, బట్ దీని వెనకతల ఎంత త్యాగం ఉంది నీకు అర్థమైతే, ఆ అర్థమైన నీ హృదయానికి ఒక విషయం తెలుస్తుంది, ఇది పండగ కాదు, అవును ఇది ఆరాధన. నా కొరకు సమస్తమని విడిచిన యేసయ్యకి నేను చేయవలసిన ఆరాధన. ఆమేన్. యథార్థంగా చెప్పండి, చెప్పేదేదో. హల్లెలూయా. రైట్, టైం అవుతుంది. మొట్టమొదటిది, సో పండగ కావాలంటే పిండి వంటలు కావాలి, బట్టలు కావాలి, డబ్బులు కావాలి, బంధువులు కావాలి, పెయింటింగ్స్ కావాలి, డెకరేషన్ కావాలి, వాటెవర్ వగేరా. హల్లెలూయా. కానీ ఆరాధనకి కావాల్సింది వివరించట్లేదు నేను. ఆరాధనకి కావాల్సింది మొట్టమొదటిది కృతజ్ఞత. ఏమివ్వగలం ఆయన ప్రేమకు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మైనర్. హల్లెలూయా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా,
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. కళ్ళెదురుగా కొడుకు శవం ఉన్నా చేయి పట్టుకొని చేతులెత్తి కన్నీళ్ళతో ఆరాధిస్తారేంటి అనుకుందేమో ఈ సమాజం. కానీ దాని వెనకతలో ఉన్న కృతజ్ఞత భావం ఎంత ఖరీదైందో అది లోకానికి అర్థం కాలేదు. అది వెరితనంగా అనిపించింది, కానీ మనకైతే అది దేవుని యొక్క శక్తి. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మొట్టమొదటిగా కావలసింది కృతజ్ఞత. ఆమేన్. ఓకేనా? ఆరాధన కావాల్సింది ఏంటండి? కీబోర్డ్ కాదండి, ప్యాడ్స్ కాదండి, మంచి స్వరం కాదండి. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇవేవి కూడా ఆరాధన కావలసినవి కావు. ఆరాధనకి మొట్టమొదటిగా కావలసింది కృతజ్ఞత. రెండోదిగా కావలసింది ప్రేమ. హల్లెలూయా. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తేనే ఆరాధిస్తావు. ఓ పెద్ద ఆయన ఇలా అన్నాడు, నాకు బాగా ఇష్టం. అదేంటో తెలుసా? ప్రేమ పెరిగితే ఆరాధన అవుతుంది, మొక్క పెరిగితే ఏమవుతుంది? అమ్మయ్య మీకు తెలిసిపోయింది. హల్లెలూయా. పిండి పెరిగితే కాయ అవుతుంది. ప్రేమ పెరిగితే అదే ఆరాధన అవుతుంది అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయనను ప్రేమించలేని వారు ఆయనను ఆరాధించలేరు. చాలామంది ఆరాధించేటప్పుడు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ లవ్, ఫాదర్స్ లవ్. వారి హృదయంలో తండ్రి ప్రేమ, తండ్రి మీద, దేవుని మీద, లేక ప్రభువు మీద ఎలాంటి ప్రేమ వారికి ఉండదు. అందుకే ఏడ్చే వాళ్ళని చూస్తే వాళ్ళకి విసుగు. సమస్తమును మరిచిపోయి పరవశించి దేవుని ఆరాధించేవారు చూస్తే విక్రింప పాలుగా చూస్తారు. ఈవెన్ మన క్రైస్తవులు కూడా. ఈరోజు ఏమనుకోవద్దు, ఐఎమ్ సారీ ఫర్ ది స్టేట్మెంట్. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎవరైనా వీక్షించవచ్చు. హల్లెలూయా. రంగురంగుల బట్టలు వేసుకొని పెద్ద పెద్ద ఆలయాల్లో కూర్చొని హల్లెలూయా ఏయో ఉంటాయి పాటలు. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని సాగదీసి బొబ్బుల్ గమ్లాగా, ఆశా చాక్లెట్ లాగా, ఐఎమ్ సారీ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా పాడి శుద్ధరాత్రి. నేను వెక్కిరించట్లే. హల్లెలూయా. ఆమేన్. కళ్ళు తెరుస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, బట్టలు చూసుకుంటుంటారు, మురిసిపోతుంటారు, అని పలకరిస్తూనే ఉంటారు, పాడేస్తూ ఉంటారు. ఒక నిజమైన ఆరాధికుని యొక్క హృదయం దేవుని మీదకి వెళ్ళినప్పుడు అటు ఇటు చూడాలనిపించదు, ఆయన వైపు మాత్రమే చూడాలనిపిస్తుంది. మరి ఏ ఆలోచన రాదు. ఆయన ప్రేమ, త్యాగము హృదయంతో నింపేసుకుంటుంది. కళ్ళు దిక్కులు చూడడానికి ఇష్టపడవు, కానీ కన్నీటితో ఆయన పాదాలని కడిగి ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడతాయి. దేవుని మన మహిమ కలుగును గాక. ఓకేనా? నాతో ఉన్నారా? హల్లెలూయా. టైం అవుతుంది. రెండోది ప్రేమ కావాలి. మూడోది ఆరాధనకు కావలసింది ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భయం. ఆమేన్. శరాపులు, కెరూబులు దేవుని భయము చేత నింపబడి సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో మొన్న ఒక వీడియో చూస్తున్నాను నేను. నాకు తెలిసి ఒక 20,000 30,000 మంది ఉంటారేమో. వర్షిప్ నడిపిస్తున్న 5 లీడర్స్, వర్షిప్ లీడర్స్ సాష్టాంగ పడిపోయారు. ఎక్కెక్కి జనాలు ఏడుస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లోగా వెళ్తూనే ఉంది. కీబోర్డ్ వాయించేవాళ్ళు, గిటార్లు వాయించేవాళ్ళు ఇలా సాష్టాంగ పడిపోయారు. ఎవ్రీవన్ ఆన్ ద కాయిర్, ఆన్ ద ఫ్లోర్. కాయిర్లో ఉన్న ప్రతి ఒక్కరు
వాళ్ళు సాష్టాంగ పడిపోయారు. నేను ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, మీరు దాన్ని ఫీల్ అవ్వగలరో లేదో తెలియదు కానీ మిక్కిలి భయం వేసింది. ఎందుకో తెలుసా? అక్కడ నేను జనాల్ని చూడలేదు, సాష్టాంగపడిసిన మనుషులు చూడలేదు, కానీ దేవుని భయము ఆ స్థలం అంతటిని ఆవరించినందున, దేవుని భయము ఆ స్థలం అంతటిని కూడా ఆవరించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. Worthy is the Lamb, worthy is the Lamb, for you are holy, holy, holy are you, Lord God Almighty. Worthy is the Lamb, worthy is the Lamb. Amen. Hallelujah. సైలెంట్లో కొన్ని లక్షల మంది ఆ పాట పాడుతుంటే, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అక్కడ నేను ఎక్కువ గమనించింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధి కంటే ఎక్కువగా దేవుని భయం ఆ స్థలాన్ని ఆవరించింది. ఐ డోంట్ నో అదర్ ఫీల్ ఇట్ ఆర్ నాట్. దీన్ని మీరు ఫీల్ అవుతున్నారు లేదో నాకు తెలియదు. వర్షిప్కి కావాల్సింది హైలీ రెవరెన్స్, మోస్ట్ రెవరెన్స్, మిక్కిలి భయంతో. కొన్నిసార్లు అందుకే ఆరాధనలో పాటలు పాడుతున్నప్పుడు సెల్ ఫోన్ చూసేవాళ్ళంటే, బయటికి తిరిగేవాళ్ళంటే కోపం వస్తుంది, బాధ వస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. అరే, బయట మనకు నచ్చినట్టు తగలడుతున్నాం, మనకు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం, మనకు నచ్చినట్టు మన బ్రతుకుంది. కనీసం దేవుని మందిరంలో కూడా విచ్చలవిడితనం ఏంటి, ఆ పలకరింపులేంటి, అదా సమయం అని ఎంత బాధ అనిపిస్తుందో కొన్ని స్థలాలకి వెళ్ళినప్పుడు. నా చేతులు జోడించి మనం చేస్తున్నాను, మీరెవ్వరు అలా ఉండకూడదని దేవుని దాసునిగా నేను కోరుతున్నాను. బీ ఏ బెస్ట్ వర్షిపర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కెన్ యూ సే ఆమెన్? ఆమెన్. హల్లెలూయా. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయనకి ఇష్టమైన ఆరాధికులుగా, ఆయనకి ఇంపైన ఆరాధికులుగా, ఆయనకి సంతోషాన్ని ఇచ్చే ఆరాధికులుగా, ఆయనకు తృప్తినిచ్చే ఆరాధికులుగా, ఆయనను కదిలించే ఆరాధికులుగా, ఆయన కృప చూపే ఆరాధికులుగా. ఎంత ఆరాధన అంటే, ఆయన దానికి ఫిదా అయిపోయి ఆకాశం నుండి, సియోనులో నుండి నిన్ను అత్యధికముగా ఆశీర్వదించుటకు ఆయన దిగి వచ్చినట్లు ఆరాధన చేసే ఆరాధికులుగా మీరుందరుగాక. ఎవ్రీ వన్ పర్సన్ ఓవర్ హియర్, ఇక్కడున్న ప్రతి పర్సన్ విషయంలో దేవుని కృపను నేను వేడుకుంటున్నాను. అట్టి విలువైన, ఖరీదైన, ప్రశస్తమైన ఆరాధికులుగా మీరు మార్చబడుదురుగాక. వాట్ ఎవర్ యు డూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వాట్ ఎవర్ యు డూ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, either you sing or you praise, you lift your hands or kneel down, or you sing, నువ్వు పాడినా, చప్పట్లు కొట్టినా, ఆరాధించినా, మోకరించినా, చేతులు పైకెత్తినా, వాట్ ఎవర్ యు డూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతిదీ కూడా నీ తండ్రికి ఇంపైనదిగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయనకి తృప్తినిచ్చునుగాక, ఆయనకి ఆనందమునిచ్చునుగాక, ఆయనకి మహిమ కలుగునట్లుగా, ఆయనకి ఘనత కలుగునట్లుగాక. లెట్ గాడ్ హానర్ యు. కెన్ యు ఫీల్ హిస్ ప్రెజెన్స్? ఇది పండగ కాదు, ఆరాధన. ఆమేన్. అవును పాస్టర్ గారు, ఆరాధిస్తున్నప్పుడు, నేను కీర్తిస్తున్నప్పుడు ఐ కెన్ ఫీల్ ద ఫియర్ ఆఫ్ గాడ్ హియర్. దేవుని సన్నిధిని సంథింగ్ నేను అనుభవించగలుగుతున్నాను. ఏదో వచ్చిన పాటలో 2 పాడేసి వెళ్ళిపోవడం కాదు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? అందుకే అంట, నువ్వు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పినప్పుడు నీ చేతులకు దేవుని భయం ఉండును కాక, నీ పెదవులకు దేవుని భయం ఉండును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. రైట్, సమయం అవుతుంది. సో 3వది భయం కావాలి.
నాలుగవది విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానం నిన్ను లోతైన ఆరాధనలోకి నడిపిస్తుంది. నా మాటల్ని మాటలుగానే వింటున్నారో, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో నాకు తెలియదు. దేవుని గురించిన జ్ఞానం, హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పద్మాసు దీపంలోంచి ఆరోహణమై వెళ్ళాడు యోహాను యేసయ్య దగ్గరికి, హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఏం చూశాడు? అత్యున్నత సింహాసనశీలుడైన వారిని చూచాడు. ఏమని వివరిస్తున్నాడు బ్రదర్? చెప్తారండి, దాస్ గారు ఇక్కడే ఉన్నారా? ఏమని వివరిస్తున్నాడు ఆయన? సైలెంట్లో పెట్టండి. అగ్ని జ్వాలలు వంటి నేత్రములు కలిగి, అపరంజి వంటి పదములు కలిగి, హల్లెలూయా హల్లెలూయా. ఆ కనులు వాటన్నిటిని వివరిస్తున్నాడు. అంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. చివరిని ఒక మాట అన్నాడు, నేను ఆయనను చూడగా ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడి తిని. దేవుని భయము నన్ను కమ్ముకుంది. వాణి జాన్, వాట్ హ్యాపెన్ టు యూ? భూమి మీద 3.5 సంవత్సరాలు నేను ఆయనతో ఉన్నప్పుడు, ఐ నో హీస్ హెయిర్, ఐ నో హీస్ బర్డ్. ఆయన గడ్డం నాకు తెలుసు, ఆయన హెయిర్ నాకు తెలుసు, ఆయన ఎత్తు నాకు తెలుసు. ఆయన నేను చూసింది వేరు, ఇప్పుడు నేను చూస్తున్నది వేరు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అత్యున్నత సింహాసనము మీద, హల్లెలూయా, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగి, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి, మహిమయు ఘనతయు స్తోత్రమును ఐశ్వర్యమును సమస్తమును పొందనర్హుడు అని దేవుని గొర్రెపిల్లని ఆరాధిస్తూ ఉంటుండగా 24 పెద్దలు తమ కిరీటములు తీసి ఆయన పాదముల యొద్ద పెట్టి సాష్టాంగపడగా, దట్ విజ్డమ్ అదేం చేసిందంటే లోతైన ఆరాధనలు నడిపించింది. ఇంకొక ఉదాహరణ చెప్పనా? టైం లేదు నాకు తెలుసు. ఇంకో ఉదాహరణ చెప్పనా? వినికిడి చేత నిన్ను గురించి నేను విన్నాను. ఐ కేమ్ టు వెరీ అండర్స్టాండింగ్ బికాస్ ఐఎమ్ సీయింగ్ విత్ మై ఓన్ ఐస్. నేను వినికిడి చేత నిన్ను గురించి విన్నాను, ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. తేటగా కనబడుతున్నాడు. దేవుడు ఏంటో కనబడుతున్నాడు, ఆయన మహిమ ఏంటో కనబడుతుంది. ఆల్ దిస్ ఇయర్స్ ఐ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఈ సంవత్సరాలను వినికిడి చేత నేను విన్నాను, ఎవరిని గురించి వినికిడి చేత విన్నాను. ఆయనని ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన రూపం ఎలా ఉందో యోబుకు అర్థమవుతుంది. ఇప్పుడు తాను కూడా చచ్చిన వాని వలె పడి, బూడిదలో పడి కప్పేసుకొని, బూడిదని వేసుకోవడం కాదు, ఆ బూడిదని తీసి తన మీద కప్పేసుకున్నాడు. ఐ కెనాట్ సీ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధతను నేను భరించలేనని బూడిదని తన మీద కప్పేసుకొని పశ్చాత్తాపపడుతున్నాడు. నీతిమంతుడని సాక్ష్యము పొందిన యోబు. నేను అంటాను, ఎంతకన్నా గొప్ప ఆరాధన ఇంకోటి చూపించలేను నేను మీకు. యు నో వై? ద నాలెడ్జ్, ద విజ్డమ్ అబౌట్ గాడ్. దేవుని గురించిన జ్ఞానము, హల్లెలూయా, దేవుని గురించిన ప్రత్యక్షత ఇంకా ఉన్నతమైన ఆరాధనలోనికి నడిపించింది. నీకు తెలుసా ఆరాధన అంటే మీనింగ్? చెప్పను ఒక్క మాటలో. నేను ఆయనను చూడగా ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడి తిని. మీకు చెప్పన కరెక్ట్ మీనింగ్ అది ఆరాధన అంటే. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐదవది, దేవుని ఆరాధించే వారికి కావాల్సింది విశ్వాసం. ఆమేన్. ఏం కావాలి? ఒకటి, ఆయన ఉన్నాడన్న విశ్వాసం. ఆమేన్. నీ జీవితంలో తప్పకుండా కార్యాలను ఆయన జరిగించగలడని విశ్వాసం. ఇంకేముంది, అంతా అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. నీకు సంగతి తెలుసా? అంతా పోయిన తర్వాత, అంతా కాలిపోయిన తర్వాత మిగిలేది ఏంటో తెలుసా? బూడిద కదా. కానీ సియోన్లో దుఃఖించే వారికి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ జీవితంలో బూడిద మిగిలింది, ఆ బూడిద తీసుకొని నా సన్నిధికి రా, ఆ బూడిదకు ప్రతిగా నేను నీకు పూదండనిస్తానని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. మనం ఎప్పుడో విన్నాను, భలే వచ్చింది. ఏదైనా మరి ఏదైనా, సారీ నాన్న, హల్లెలూయా. నీకు అన్నీ సాధ్యమని చెప్తుంటే, ఒక దైవజన్ని పాడుతుంటే, వాక్యానికి ముందు నేను వాక్యం చెప్పాలి, వాక్యం ముందు పాడుతుంటే ఏడ్చేశాను. నన్ను లేవనెత్తుటకు, నన్ను బలపరచుటకు,
నన్ను వాడుకున్నట్టుకు, నన్ను చిగురింప చేయుటకు ఏదైనా నీకు సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. దేవుడు ఎంత గొప్పవాడో అంత గొప్పతనాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరగవు. నీ స్టేట్మెంట్ అర్థం అవ్వాలి. దేవుడు ఎంత గొప్పవాడో ఆయన గొప్పతనాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరగవు. హల్లెలూయా. నీ విశ్వాసం యొక్క పరిమితిని బట్టి, నీ విశ్వాసం యొక్క పరిణితిని బట్టి, నీ విశ్వాసం యొక్క ప్రమాణాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన చేసిన కార్యాలు వినివారు చెవులు గింగిరమని అద్భుతంగా చేయగలిగిన దేవుడు. మరి ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నావేమో, అనేకుల జీవితాల్లో చేశాడు. ఆమేన్. కొన్ని మీకు అర్థమయ్యేలా చెప్పన. ఆయన కపెర్నహూమునకు పోయినప్పుడు, మాట్లాడరేమండి, వాక్యం తెలియని వాళ్ళకి వింటారే, టైం అయింది. ఆయన కపెర్నహూమునకు పోయినప్పుడు, హల్లెలూయా, అక్కడ అనేకమైన కార్యములే సూచక్రియను, ఏ స్వస్థతను చేయజాలకపోయి. తెలుగులో నాకు బాగా నచ్చింది ఆ మాట. చెయ్యలేదు అని రాయలే అక్కడ, చెయ్యజాలకపోయాను. ఎందుకంటే వారి అవిశ్వాసమును బట్టి. సో అపరిమితమైన శక్తి ఉంది దేవుని దగ్గర, మహత్యం ఉంది. అందుకే అన్నాడు కదా, విశ్వసించిన మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును మనము తెలుసుకొనవలెనని. ఎవరి యందు? విశ్వసించు వారి యందు. ఆయన శక్తికి ఏం కొదువలేదు నాన్న. ఇట్ కెన్ డూ వండర్స్. ఆమేన్, హల్లెలూయా. నేల మీద ఎవరైనా దారి వేయచ్చు, నేల మీద అయినా రోడ్డు వేయచ్చు, నేల మీద ఎవరైనా పట్టాలు వేయచ్చు. సముద్రంలో రహదారిని ఏర్పాటు చేయగలిగిన వాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ వే మేకర్. హల్లెలూయా. ఊహించలేదు. బహుశా ఫరో సైన్యం అనుకుందేమో, వీరి దేవుడు ఎంత పనికిమాలినోడు, వీరి దేవుడు ఎంత విర్రోడు, వీరి దేవుడు ఎంత ఇల్లుడు. అయ్యయ్యో, వారికి తెలియలేదా? ఆయనకి GPS లేదా, మ్యాప్ ఆయన దగ్గర లేదా? ఈ త్రోవ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొని వస్తుందని తెలియలేదా? ఒకవేళ ఐగుప్తులు వెనక నుంచి నవ్వుకున్నారేమో, ఒరే ఇశ్రాయేలురా, ఒరే మోషే, హౌ ఫూల్ యువర్ గాడ్, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎంత ఫూల్ రా, ఎర్ర సముద్రం తీసుకెళ్ళాడు. వాళ్ళకి అర్థం కాలేదు. హల్లెలూయా. ఆయన ఎందుకు తీసుకొని వెళ్ళాడంటే, ఆమేన్, నేను అనుకుంటాను ఐగుప్తులు కూడా ఎందుకు రప్పించాడంటే వారే సాక్ష్యం. ఎర్ర సముద్రం పాయలు చేశాడు దేవుడు అనడానికి వారే సాక్ష్యం. హల్లెలూయా. పోలేండి, కొంతమంది ఆనందంగా వింటున్నారు, కొంతమంది ఎలా వింటున్నారు, ఎలాగోలా వినండిలే. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ మీకు అప్లై చేసుకొని చెప్పండి. మీ జీవితంలో చాలా కొదువులు ఉన్నాయి, చాలా వాటి కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమేన్. స్త్రీ ధర్మం అదొక్కటి నేర్చుకోరు. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇంకా నేను ఎలాగ పిల్లల్ని కలగను. ఆ టైంలో అడిగాడు, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నేను అంటాను, దేవుడి సమయం వచ్చేంత వరకు మాత్రమే దేవుడు వెయిట్ చేయలేదు. ఆ స్త్రీ ధర్మం ఆగిపోయేంత వరకు కూడా వెయిట్ చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సరే, హల్లెలూయా. సో వీళ్ళందరి జీవితంలో అద్భుతాలు జరిగాయి. ఆమేన్. నేను ఎంత అతిశయంగా చెప్పగలను తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దానియేలు దేవుడు, దావీదు దేవుడు, ఏస్కేలు దేవుడు, ఇర్మియా దేవుడు, ఏవేలు దేవుడు, యెషయా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు దేవుడు, పేతురు దేవుడు, యోహాను దేవుడు. ఆ దేవుడే నా దేవుడు. మూడు బారిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన వాడు, మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన వాడు, అంతా కాలిపోయి బూడిద మిగిలితే బూడిదకు ప్రతిగా నీకు పూదండను ఇవ్వగలిగిన దేవుడు. ఆమేన్. ఇది నువ్వు నమ్మకపోతే నువ్వు ఆయన్ని ఆరాధించలేవు, అంతే కదా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఓ I trust in you, God. You can do anything and everything.
at any time you can wonder. మరొకసారి Lord, we trust in you. ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు నమ్మదగిన దేవుడు అని? ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు ఏదైనా చేయగలడు అని? నీ నమ్మకం ఎంత ఎక్కువ ఉందో అంత బిగ్గరగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామమున మహిమపరచు. కమాన్, ఇది క్రిస్మస్ చప్పట్లు అనుకున్నా పర్వాలేదు. ప్రైజ్ హిమ్. ఇది పండగ కాదు, ఆరాధన. Lord, I trust in you. Lord, I trust in you. Can you say, dear sister, can you say, dear brother, can you tell this to God? Lord, I trust in you. Lord, I trust in you. Hallelujah. Hallelujah. కళ్ళ ఎదురుగా అనేక మంది పసిబిడ్డలు చనిపోయారు, నైలు నదిలో వెళ్ళిపోయారు, ముసలికి ఆహారం అయిపోయారు, ఖడ్గం చేత చంపబడ్డారు. నో వన్ ఎస్కేప్డ్. ఏ ఒక్క వ్యక్తి కూడా, అదే వినాలి, ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క చిన్న బిడ్డ కూడా తప్పించుకోలేదు. పొరుగింటింట్లో బాధ, పక్కింటింట్లో, వెనకింట్లో బాధ. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అక్కకి విశ్వాసము జమ్ము పెట్టి తయారు చేసింది. జమ్ము పెట్టి తయారు చేసింది. బిడ్డ పుట్టక ముందే జమ్ము పెట్టి తయారు చేసింది. ఇంట్లో ఉంటేనే క్షేమం లేని ఆ బిడ్డను ఏటిలో విడిచిపెట్టింది. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళింది అనుకుంటుంది మిరియాము, కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఏ ఇంటిలోంచి మరణ శాసనం వచ్చిందో ఆ ఇంటిలో పెంచాడు దేవుని నామాన్ని. అది దేవుని కార్యాలు అలా ఉంటాయి దేవుని కార్యాలు. కానీ మోషే జీవితంలో ఇంత ఉన్నతమైన కార్యం జరగడానికి ద రీజన్ ఏంటో తెలుసా? ద ఫెయిత్ ఆఫ్ అవర్ మదర్. మోషే యొక్క తల్లి యొక్క విశ్వాసం. మంచి వర్షిపర్కి కావాల్సింది ఫెయిత్. హల్లెలూయా, ఆమేన్. టైం అయింది. మంచి ఆరాధకునికి కావాల్సింది మరొకటి, 6వది త్యాగం, సమర్పణ. అబ్రహమా, దేవా, లేక లేక వృద్ధాప్యమందు కలిగిన నీకు ఒక్కగానొక్కడై ఉన్న ఇస్సాకును, అనగా నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నేను చూపించబోయే దేశంలో ఒక పర్వతం మీద నువ్వు నాకు బలి ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చివేయడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. టైం అయింది కాబట్టి నేను ముగింపులోకి వస్తాను. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను 2 గ్రేట్ వర్షిప్స్ కనబడతాయి నాకు. ఈ 2 కొండ మీద జరిగిన ఆరాధనలే. హల్లెలూయా, ఆమేన్. మొదటి ఆరాధన ఎవరు చేశారంటే అబ్రహాము చేశాడు. రెండవ ఆరాధన ఎవరు చేశారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొల్గొతా కొండ మీద ఆయన ఆరాధన చేశారు. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ 2 కూడా నిజమైన ఆరాధనకు తలమానికంగా కనిపిస్తాయి నాకు. ఒకటి అబ్రహాము చేసిన ఆరాధన, ఇంకొకటి యేసయ్య చేసిన ఆరాధన. ఆమేన్. అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి చేసిన ఆరాధన, యేసయ్య తను తానే ఇచ్చేయడానికి చేసిన ఆరాధన. ఆమేన్. మనం ఆరాధన చేసేటప్పుడు చేతులు ఇలా పైకెత్తుతాం కదా, యేసయ్య కూడా అలాగే సిలువలో ఆయన చేతులు పైకెత్తి, తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని కొంచెం కాదు, సగం కాదు, సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అని చెప్పి సిలువ వెక్కిన ఆయన దానిని కూడా నెరవేర్చి ఆయన ఆరాధనలో పీక్ పాయింట్ ఏంటో తెలుసా? తండ్రి, సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగించుచున్నా. హల్లెలూయా, ఆమేన్. సో సాక్రిఫైస్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ముగించేసుకుందామా? అందరు ఇప్పుడే వచ్చారు. హల్లెలూయా. ఇది ఆరాధన. దీన్ని పక్కన పెట్టేసాం. ఒక 4 మాటలు చెప్పుకోవాలి. మనకి ఇప్పుడు ఇదేమైందంటే పండగ అయింది. హల్లెలూయా. చెప్తాను చూడండి. కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ. ఎలాగెలగా
కంటి పండగ, పోన్లే, కంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, ఇంటి పండగ అనగానేమి? ఇందులో ఉన్న దైవ రహస్యం ఏమిటో, ఈ ప్రత్యక్షత మాకు కావాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. కంటి పండగ, కన్నులకు అంత అందంగా కనపడాలి. హల్లెలూయా. పెయింటింగ్లు గీయింటింగ్లు అన్నీ కూడా. ఇంటి పండగ సేమ్, పెయింటింగ్లు వేసి డెకరేషన్ వేసి హల్లెలూయా అన్నీ చేయాలి. పంటి పండగ చికెనీలు, మటనీలు, జాయింట్లు హల్లెలూయా అందరిని పిలుచుకొని నవలాలి, తినాలి, జంతుకులు తినాలి, అరిసెలు తినాలి, నాడులు తినాలి. మొత్తానికి అది పంటి పండుగ అయిపోయా. తర్వాత ఒంటి పండుగ అంటే నేను వేసుకుంది కొత్తదేలేండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒంటి పండుగ, హల్లెలూయా. పంటి పండుగ, కంటి పండుగ, ఇంటి పండుగ, ఒంటి పండుగ ఇది అయిపోయింది కాదండి. దేవునికి కావాల్సింది ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. 2 నిమిషాల్లో ముగిస్తాను. పైన స్టార్ పెట్టాం, వెలుగుతుంది. డెకరేషన్ పెట్టాం, వెలుగుతుంది. హల్లెలూయా. మనకి ఎప్పుడు పండుగ వచ్చినా, లేకపోతే క్రిస్మస్ వచ్చినా చర్చికి, మా ఇంటికి గంగరాజు గారు లైటింగ్ పెడతారు. ఆయన ఎప్పుడు రూపాయి ఆశించరు. హల్లెలూయా. క్రిస్మస్కి ఏదో కొత్త ఓపెనింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు నా చేతిలో ఉన్న మైక్ ఈరోజు ఓపెన్ అయింది, ప్రార్థన చేసేసాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. కానీ ఒక మాట చెప్తాను, మీరు పెట్టుకోకపోవచ్చు, పెట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇంటికి లైటింగ్ పెట్టావు, ఇంటి మీద లైటింగ్ పెట్టావు, ఇంటి మీద లైటింగ్ స్టార్ వెలుగుతుంది, ఇంటికి లైటింగ్ వెలుగుతుంది. నేను అంటాను, నీ ఇంటి పైన లైటింగ్ ఉంది, నీ ఇంటి చుట్టూ లైటింగ్ ఉంది, కానీ నీ బ్రతుకులో చీకటి ఉంటే నువ్వు క్రిస్మస్ ఎట్లా చేసుకుంటావు? ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద డార్క్నెస్, నైట్ ఇది ఎంత బాగుందో తర్వాత మీ ఫోటోలు పెడతాను నేను గ్రూప్లో. హల్లెలూయా. మంచి లైటింగ్. ఆ లేజర్ కూడా నా మీద పడుతుంది. లేజర్ నా మీద పడడం వల్ల ఉపయోగం ఏముంది? హల్లెలూయా. అదే ఆయన మహిమ కిరణాలు గనక నా మీద పడితే నిజమైన డెకరేషన్ అప్పుడు ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ చెట్లను, వీటిని నీవు నేను అలంకరించుకోగలం, కానీ నిన్ను నన్ను అలంకరించగలిగిన వాడు ఎవరో తెలుసా? దేవాతి దేవుడు. ఆయన అన్నాడు, నా పరిశుద్ధ ఆలయమును నేను అలంకరిస్తాను అన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలాగూ? లెబనోను దగ్గర పెరిగిన, లెబనోను దగ్గర పెరిగిన దేవదారు వృక్షములతో నా మందిరము నేను అలంకరిస్తాను, నా మహిమతో నా మందిరమును నేను అలంకరిస్తాను. సో మన బతుకులో చీకటి పెట్టుకొని బయట స్టార్ పెట్టి వెలిగిస్తే ఏం ఉపయోగం? ఏం క్రిస్మస్ అవుతుంది? నేను చెప్తాను, ఏ ఇంటి మీద, టైం అయిపోయింది, ఏ ఇంటి మీద స్టార్ ఉంటుందో వాళ్ళ క్రైస్తవులు అనుకుంటున్నారా? లేదండి. బట్టలు అమ్మేవాళ్ళు బయట స్టార్లు పెడతారా లేదా? డెకరేషన్ సామాన్లు అమ్మేవాళ్ళు మనం ఇంకా ఒకటే పెడతాం, వాడు ఒక 20-30 పెడతాడు, పెద్దది చిన్నది. ఓ మీకు కూడా కిస్మిస్ పండుగ వచ్చిందా? మీరు కూడా క్రిస్టియన్ పోలేనా అని అడగండి. అవతలకి మేము ఏదో వ్యాపారం కోసం పెట్టుకున్నాం, వాళ్ళ వ్యాపారం కోసం పెట్టుకున్నారు. మరి మనము ఎందరూ అనేకులను దేవుని వైపు త్రిప్పుదులో వారందరూ నిజమైన ఆకాశమందున్న జ్యోతుల వలె వెలుగుతారు అని దానియేలు ద్వారా దేవుడు తెలియచేసిన మాటను జ్ఞాపకం చేస్తున్నాను నేను. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానం 2 సంవత్సరాలు అది నడిపించింది. నేను అంటాను, నాకు ఒక మాట చాలా ఇష్టం, టైం లేదు నాకు. హల్లెలూయా. మధ్యలో ఆపేయలేదండి. ఎంతవరకు అంటే యేసయ్య దగ్గరికి వారు వచ్చేంత వరకు ఆ నక్షత్రం వారిని నడిపించింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. నాకు టైం లేక చెప్పట్లేదు, కానీ ఆ నక్షత్రం తన దగ్గరికి ఆకర్షించుకోలేదు, తన దగ్గరికి నడిపించుకోలేదు, యేసయ్య దగ్గరికి ఆకర్షించింది, యేసయ్యని ప్రత్యక్షపరిచింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక మంచి మాట చెప్పన, వారు మధ్యలో మర్చిపోయి త్రోవ మరిచి హల్లెలూయా. ఎందుకో మొత్తానికి ఆ తారను వెంబడించే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? హేరోదు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయనని ఆరాధించడానికి వచ్చామని అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరిగిన గందరగోళం అంతా తెలుసు.
వాళ్ళు రాజు చేత హెచ్చరించబడిన వారై రాజగృహంలోంచి బయటకు వచ్చిన తర్వాత, ఇదేంట్రా ఎక్కడ పుట్టాడని అడిగితే, ఈ ఊరు రాజుగారు అయ్యి ఉండి అడ్రస్ మనకు చెప్పకుండా మీరే చూసి చెప్పండి, నేను కూడా వస్తాను ఆరాధిస్తాను అంటున్నాడు. ఇటు కొద్ది తేడాగా ఉన్నాడు రా, ఇప్పుడు ఎట్లా మనకు దారి చూపేది ఎవరు అని అనుకున్న లోపే ఒక జ్ఞాని అంటున్నాడు, రే ప్రైజ్ లార్డ్ రా అన్నాడు. ఏంట్రా అంటే, ఆ తారను మనం వదిలేసామో కానీ ఆ తార మనల్ని వదలలేదు. దానిని మనం వెంబడించడం మానేసామేమో కానీ అది మనల్ని వెంబడిస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గర ఇంటి దగ్గర తీసుకుని ఆ ఇంటి మీద నిలవగా, నాకు ఈ తార గురించి చాలా ఈ మధ్య స్టడీ చేశాను బ్రదర్ నేను. ఎందుకో తెలుసా, భూమి మీద అతి మిక్కిలి, ఈ విశ్వములో అతి మిక్కిలి చిన్న నక్షత్రం సైజ్ ఎంతో తెలుసా? ద స్మాలెస్ట్ స్టార్ సైజ్ తెలుసా మీకు? మన భూమి కన్నా 7 రెట్లు పెద్దది, చిన్నది. అత్యంత చిన్న స్టార్ పరిమాణం ఎంత అంటే మన ఎర్త్ కంటే, మన భూమి కంటే 7 రెట్లు పెద్దది. అది వెంబడిచ్చుద్దా? ఆ ఇంటి మీద ఆగుద్దా అది? హల్లెలూయా. నేను చెప్తే మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుందేమో కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అది నక్షత్రం కాదు, రెక్కలు చాచిన దేవుని దూత మీద దేవుని మహిమ ప్రకాశించినప్పుడు అది తారవలే కనిపిస్తుంది. ఎందుకు ఆ దూతను తారగా పెట్టుకున్నాడు, దాని ద్వారానే ప్రభు దగ్గర నడిపించాడంటే, ముందు ఒక నక్షత్రం వల్ల వినాశనం జరిగింది. ఆ నక్షత్రం గురించి బైబిల్ ఏమని చెప్పిందంటే, తేజో నక్షత్రమా వేకువ చుక్క ఆకాశము నుంచి నువ్వెట్లు పడితివి. ఏ నక్షత్రం ద్వారా వినాశనం వచ్చిందో అదే నక్షత్రపు కాంతిలో ఈ లోకానికి మళ్ళీ శుభవార్తను దేవుడు తీసుకొని అనుగ్రహించాడు. ఇదొక లోతైన ఉపదేశం. ఐ కెనాట్ టెల్ యూ నా, ఇప్పుడు ఇవన్నీ చెప్పలేను నేను మహిమ కలుగును గాక. నక్షత్రమే రావాలంటే అంత పెద్ద నక్షత్రం ఎక్కడి నుంచి రావాలి? ఇట్స్ ఓకే, దాని గురించి వదిలేద్దాం. హల్లెలూయా. అలాంటి స్టార్లా ఉండాలని మనం కోరుకుంటే, మనం మాత్రం ఇంటి మీద ఒక స్టార్ ఎట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసుకుంటున్నాం, డెకరేషన్ చేసుకుంటున్నాం. చేసుకోవద్దని చెప్పట్లేదు. మన ఇంటిని కాదు, మనల్ని దేవుడు అలంకరించాలని కొనుక్కుంటున్నాడు. అలంకరింపబడిన ఏ ఇల్లు అయినా, అయ్యా ముగిస్తాను రండి, అలంకరింపబడిన ఏ ఇల్లు అయినా ఎలాగైతే దేదివ్య మానవుగా వెలిగిపోతుందో సాక్ష్య జీవితం అలా వెలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మైనర్ దాన్ని మైనర్ చేయి. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో. ఐమ్ సారీ, టైం అయింది. కొత్త బట్టలు వేసుకుంటున్నాం, వేసుకోవద్దు అనట్లేదు, కానీ దేవుడు ఇవ్వాలనుకుంటుంది. దేవునికి సంతోషం ఇచ్చేది కొత్త బట్టలు కాదు, రక్షణ వస్త్రం, తెల్లని వస్త్రం, క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సును మీరు ధరించుకొనండి. మరొక చోట అంటే, నేను రెఫరెన్స్తో చెప్పాలని టైం లేదు, దీన మనస్సు అనే వస్త్రం, ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం, వాటిని మనం ధరించుకున్నప్పుడు అది నిజమైన క్రిస్మస్. కొత్త బట్టలు వేసుకోవద్దనట్లేదులే. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కడుపు రెండు ఆహారం తినడం కాదు, అనుదినము దేవుడిచ్చే జీవాహారాన్ని మనము భుజించి ఆ ఆహారం ద్వారా క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి మనం అనుదినం ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. ఇదేంటిది అంటారు, నా గొప్ప లేక. హల్లెలూయా. మనుషుల్లా మాట్లాడండి. ఇదేంటిది? క్రిస్మస్ ట్రీ. దీని బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పే టైం నాకు లేదు. దీని గురించి రకరకాల మాటలు ఉన్నాయి, కానీ నేను ఒక మాట చెప్తాను. సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ధరింప చేయుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. బ్రదర్, ఆ వచనం అక్కడితో అయిపోలేదండి. అక్కడితో అయిపోతుంది ఇన్కంప్లీట్. కంప్లీట్ వర్స్ కింద ఏముంటాడంటే, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు. అబ్బా, మీకు అర్థమయ్యేలా చెప్పే టైం లేదు, కానీ సియోన్లో దుఃఖించే వరకు ఉల్లాస వస్త్రం నీకు, పూదండ నీకు, ఆనంద తైలం నీకు, స్తుతి వస్త్రం మీ కొరకు, కానీ తన్నుకు మహిమ కలిగినట్లుగా. హే హల్లెలూయా,
బోర్ కొడుతుందా? ఆయనకు మహిమ కలుగునట్లుగా, నీకు ఇచ్చేది కాదు ఇంకోటి చేస్తానంటున్నాడు. ఇది నీ సంతోషం కొరకు ఆయనకు మహిమ కలుగునట్లు నీతి అని మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. క్రిస్మస్ ట్రీ కాదు, నీవే దేవుడు నాటిన ఒక క్రిస్మస్ ట్రీగా ఉండాలి. అది క్రిస్మస్ అంటే నిజమైన ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు చెప్పే యెహోవా నాటిన చెట్టు, దేవుని ప్రణాళికలో నాటబడిన చెట్టు, దేవుని వాక్యములో నాటబడిన చెట్టు, దేవుని చిత్తములో నాటబడిన చెట్టు, జీవజల నది పక్కన నాటబడి సంవత్సరానికి 12 కాపులు కాస్తున్న జీవ వృక్షములు కలిగి దాని ఆకులు మనుషులకు స్వస్థతనిచ్చే చెట్టు. ఇవి యెహోవా నాటిన చెట్లే. అయ్యా నీళ్లు చేదుగా ఉన్నాయి అన్నాడు మోషే. ఆమేన్. దేవుడు అన్నాడు పక్కన చెట్టు ఉందన్నాడు. హల్లెలూయా. నాకు ఈ మాట ఇష్టం. సమస్యకు ముందే పరిష్కారాన్ని పక్కన పెడతాడు ఆయన. టైం వచ్చినప్పుడు కనబడుతుంది, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది, కానీ సమస్య రాకముందే పరిష్కారాన్ని పక్కన పెట్టి ఉంచాడు ఆయన. ఆ చేదు నీరు పక్కనే ఒక చెట్టు ఎదుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. నాకు విచిత్రం అనిపిస్తుంది, ఒకవేళ ఆ చెట్టు కూడా ఈ చేదు నీరునే లాక్కుందా నాకు తెలీదు, కానీ అది పెరిగింది. ఇప్పుడు ఆ చెట్టుని తీసుకొచ్చి ఈ చేదు నీళ్ళు వేస్తే ఆ నీళ్లు మధురంగా మారిపోయాయి. అలాంటి చెట్టుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఇక ముగిస్తాను. ద ఫస్ట్ రికార్డెడ్ వర్షిప్ జ్ఞాపకం చేసి ముగిస్తాను. వివరించను, టైం లేదని నాకు తెలుసు, ఇప్పటికి పావుగంట ఎక్కువ తీసుకున్నాను. ఫస్ట్ రికార్డెడ్ వర్షిప్ బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందంటే మోరియా పర్వతం మీద అబ్రహాము చేశాడు. అక్కడ కీబోర్డ్ లేదు, ప్యాడ్స్ లేదు, కంజర్ లేదు, కాయర్ లేదు, స్టేజ్ లేదు, మైక్ లేదు, మనుషులు లేరు, అభినందించేవారు లేరు, చప్పట్లు కొట్టేవారు లేరు, హల్లెలూయా చెప్పేవారు లేరు, ఎంకరేజ్ చేసేవారు లేరు, ఏమీ లేవు. ఇస్తారు వినాలమ్మా, ఏమీ లేవు. కానీ మీకు తెలుసా, ఏమీ లేని ఆ ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన అయింది. దేవుడు కోరుకున్నదగిన ఆరాధన అయింది. ఎంత దేవుడు ఆరాధన ఇష్టపడ్డాడంటే, నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశావళులను నేను దీవిస్తానని అబ్రాముకి వాగ్దానం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ద ఫస్ట్ రికార్డెడ్ వర్షిప్. నాకు ఇష్టమైంది ఏంటో తెలుసు, అక్కడ చప్పట్లు లేవు, కీబోర్డ్ లేదు. అంటే ఉండకూడదని కాదు నా ఉద్దేశం. నాకు చాలా ఇష్టం మ్యూజిక్ అంటే. దాన్ని సృష్టించిన వాడే దేవుడు. ఉదయ నక్షత్రం లేకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంతో జయధ్వనులు చేయనప్పుడు భూమికి మూలరాయి వేశాడు ఆయన. మీకు తెలుసా, మ్యూజిక్ పరిశుద్ధాత్మ దేవునికి చాలా ఇష్టమైంది. నిజం. ఒక మెలోడీ మ్యూజిక్ పరిశుద్ధాత్మ దేవునికి చాలా ఇష్టమైంది. ఇది అందరికీ అర్థమవరు, అందరూ అంగీకరించలేరు దీన్ని. చాలామంది దైవజనుల జీవితంలో నేను చూశాను, వారి పరిశుద్ధాత్మని యొక్క కదలికల గురించి వారు వేడుకున్న ప్రతిసారి కూడా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి కదలిక కనబడుతుంది. దేవుని మహిమ కలుగుతుంది. మంచిదే, కానీ ఫస్ట్ రికార్డెడ్ వర్షిప్లో ఇవేమీ లేవు. బట్ దట్ వాస్ ద కాస్ట్లీయెస్ట్, ప్రెషియస్, వండర్ఫుల్, గ్లోరియస్, ట్రూత్ఫుల్ వర్షిప్. దేవునికి ఎంతో ఇష్టాన్ని తీసుకొచ్చిన ఆరాధన. అట్టి ఆరాధికులుగా మీ జీవితంలో ఉండాలని కోరుతున్నాను. ఒక మాట చెప్పనివ్వండి ముగించే ముందు. ఆరాధన అరగంటకు సంబంధించింది కాదు, ఆదివారానికి సంబంధించింది కాదు. నా ప్రభువుని వేడుకుంటున్నాను, మీ అందరి జీవితంలో ఆరాధన మీ జీవన శైలిగా మార్చబడాలి. నీ జీవిత విధానమే ఒక ఆరాధన అవ్వాలి. నీ వ్యక్తిత్వమే ఒక ఆరాధన అవ్వాలి. నీ ప్రవర్తన ఒక ఆరాధన అవ్వాలి. నీ శ్వాస నిశ్వాసలు ఆరాధన అవ్వాలి. ఆరాధన నీ జీవన శైలిగా మారిపోవాలి. వర్షిప్ నీ లైఫ్ స్టైల్గా మారిపోవాలి. దేని మహిమ, నీ శ్వాస నిశ్వాసగా మారిపోవాలి. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. అలాంటి ఖరీదైన ఆరాధనలకు మనం వెళ్దాం. హల్లెలూయా. సో పండగ కాదు, రైట్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శిష్యులకు మేజర్.
సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదం. ఏ సమయమైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి చేతులెత్తి ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే చేతులెత్తి మనసారా ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల ఆరాధనా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ మరువలేను నీదు ప్రేమ. మనసారా మనసారా నీ స్నేహం చేతులెత్తి యేసయ్యా 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 నీతో సమమై బలమైన వారెవరు వేరే జగమందు నేనెందు వెతికినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా ఇక పరమౌలు నవ్వేలు తేజోమయ్యా నీ నామం ఆరాధింతు మనసారా ఆరాధింతు నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరగలేదు మనలేను నేను చూడక మహాగణుడ నా యేసయ్యా మనలేను మహాగణుడ నా యేసయ్యా. అబ్రహాము ఆరాధనలో కీబోర్డ్ లేదు, గిటార్ లేదు, కంజర్ లేదు, కానీ సమర్పణ ఉంది, త్యాగం ఉంది, ప్రేమ ఉంది, మరలా నా బిడ్డను బ్రతికిస్తాడనే విశ్వాసము ఉంది, నిరీక్షణ ఉంది, కృతజ్ఞత ఉంది, ప్రేమ ఒడంబడిక ఉంది, దేవుని భయము ఉంది, గొప్ప త్యాగం ఉంది. That's why it's become a costly worship. అది ఖరీదైన ఆరాధన. ఇది పండగ కాదు, ఆరాధన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన చక్కని వర్తమానమును బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను. దేవా, ప్రియులందరూ ఇంటికి వెళ్ళి వారి బంధువులతో వారు ఆనందిస్తుండగా మీ సన్నిధి, మీ కాపుదల వారితో ఉంచి ఈ దినమంతా కూడా సంతోషము గడుపునట్లుగా కృప దయచేయమని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మేము అనుభవించి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి దినము ఒక క్రిస్మస్ మాల ఉండాలి, అనుదినము క్రిస్మస్ ఉండాలి. ప్రతి గడియ, ప్రతి పరిస్థితి, ప్రతి ప్రతికూలతలో, ప్రతి కన్నీటిలో, ప్రతి క్షణములో ఆరాధనే క్రిస్మస్ గా మలచబడాలి. అట్టి కృప నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.